వైసీపీపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఏ అంశాన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నారని ప్రశ్నించారు. గతంలో సీఎంను నడిబజార్లో ఉరితీయాలన్న జగన్ మాటలను ఆదర్శంగా తీసుకోవాలా అని నిలదీశారు. సాయికృష్ణ అంశాన్ని కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. కూటమి కలిసి ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పవన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా, ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా, ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి, ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక తీసుకున్నారు. మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటమే మీ ధ్యేయమా? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా, సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మీ యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ మూడు పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి, ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకు వచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు.